దీర్ఘానువాదం. ఇతో వాచో ఇం నివర్తంతే అప్రాప్యన్న సాసహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ స విభేతి కదాచన. ఎక్కడి నుండి ఎందుండి వాక్కులు మనస్సుతో కూడా దాన్ని చేరలేక వెనుకకు మళ్ళీపోతున్నవో అట్టి ఆనంద రూప బ్రహ్మమును తెలిసిన బ్రాహ్మణుడు ఎప్పుడునూ భయము పొందడు. తస్యైష ఏవ శరీర ఆత్మ యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ మనోమయం మయాత్ అన్యోనంతర ఆత్మా విజ్ఞానమయం తేన ఏష పూర్ణ. అర్థమా విడిస్తున్నాం ఒకసారి. ఇంకా చెప్తున్నాడు, తస్యేవ శరీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ మనోమయాత్ అన్యోనంతర ఆత్మవిజ్ఞానమయం తేన ఏష పూర్ణ అని. అంటే పూర్వమైనటువంటి ఆ ప్రాణమయ కోశమునకు శరీరముందరి ఈ మనోమయ కోశమే ఆత్మ. ఈ మనోమయ కోశము కంటే అందులో ఉన్నటువంటి విజ్ఞానమయ కోశము ఇతరమైనది. ఆ విజ్ఞానమయ కోశము ఇతరమైనది. ఆ విజ్ఞానమయ కోశం చేత మనోమయ కోశము నుండి ముండిపోయింది. సవా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః. అంటే ఆ విజ్ఞానమయ కోశము పురుషాకారంతో ఉంటుంది. అన్నమయ కోశము అనుసరించి ఆ విజ్ఞానమయ కోశమున పురుషాకారము కలదు కదా. తస్య శ్రద్ధైవ శిరః ఋతం దక్షిణః పక్షః సత్యముత్తర పక్షః యోగ ఆత్మా మహః పుచ్ఛం ప్రతిష్ఠా తదస్యేష శ్లోకో భవతి. అంటే ఈ విజ్ఞానమయ కోశం అనేటువంటి పక్షికి శ్రద్ధే శిరస్సు, ఆచరణము కుడి రెక్క, సత్యము ఎడమ రెక్క, నిశ్చయ సమాధి మత్స్యము, మహత్తరత్వము ఆధారమైన తోక. ఇది ఈ అర్థము చెప్పిన శ్లోకం.